Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని గత 5 రోజులుగా ఏదైతే వైరల్ అవుతుందో పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారో దానికి సంబంధించిన అన్ని రకాల సహాయం చేస్తామని చెప్పారో ఆ పొనుగోటి నిరంజన్ ఇంట్లో ఉన్నాం. దాదాపు నిరంజన ఇంటి దగ్గర ఒక 10 నిమిషాల కిందటనే ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా పరామర్శించి వెళ్ళటమే కాకుండా 5 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడుతూ దాదాపు అరగంట సేపు పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంట్లో గడిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి సహాయాన్నైనా కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కాకుండా ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా తప్పనిసరిగా సహకారాన్ని అందజేస్తానని కూడా హామీ ఇచ్చారు. తర్వాత గబ్బర్ సింగ్ ఫోటోలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ పంపించిన ట్యాబ్లకు సంబంధించిన నిరంజన్ చూపెడుతుంటే చాలా ఆనంద పరవశులయ్యారు. వీటితో పాటు ఆ కుక్క పిల్లను కూడా చూసి దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నారు, ఆ ఉన్నంతసేపు ఏం మాట్లాడారని కూడా నిరంజన్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాము, మానసలను కూడా వాళ్ళ తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారికి ధైర్యం ఇచ్చారు. ఎలాంటి సహాయాన్నైనా కూడా భవిష్యత్తులో కూడా చేయడానికి సిద్ధమైన కూడా ఈ సందర్భంగా బండ్ల గణేష్ సినిమా నిర్మాత నటుడు బండ్ల గణేష్ హామీ ఇచ్చారు. వీటితో పాటు ఆయన 5 లక్షల రూపాయలు మీడియా సమక్షంలో అందజేశారు. అయితే నిరంజన్ అడిగినప్పుడు, పైన పరామర్శించినప్పుడు నిరంజన్ అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా వేరే ఏవి కొనుక్కోవడం కాకుండా, డిపాజిట్ కాకుండా ఒక కారు కొనుక్కోవాలని ఉందని అంతకుముందు 2 రోజుల క్రితం నిరంజన్ ఇంటర్వ్యూ మనకి ఇచ్చినప్పుడు కూడా ఈ సందర్భంగా చెప్పారు. లాంగ్ డ్రైవ్కు వెళ్ళిపోవాలని ఉంది తప్పనిసరిగా, అది తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని. ఇటువంటి పరిస్థితులలో కూడా నిరాశపడకుండా నిరంజన్ చెప్పిన మాటలు బండ్ల గణేష్ను కదిలించాయి. దీనికి సంబంధించి ఈ 5 లక్షల రూపాయలు ఎలాంటి వేరే వాటికి ఉపయోగించకుండా, డిపాజిట్ చేయకుండా 5 లక్షల రూపాయలతోని కారునే కొనుక్కోవాలని తల్లిదండ్రులకు కూడా ఆయన సూచించాడు. ఈ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్నే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సహకారాన్ని కూడా అందజేస్తానని చెప్పారు. తర్వాత మీడియా సమావేశంలో కూడా ఇదే బండ్ల గణేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ నాకు దైవ సమానం లాంటి వాడు. వీటితో పాటు అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజే నేను ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. 2 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఇది అందజేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అప్పటికే చాలామంది అభిమానులు కావచ్చు, లేకపోతే నిరంజన్ కుటుంబ సభ్యులు కావచ్చు, నిరంజన్ కుటుంబ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా చాలామంది కూడా రావడం జరిగింది. దీంతో మరొకసారి హనుమాన్ నగర్ ప్రాంతంలో సందడి నెలకొంది. ధన్యవాదాలు. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారో హన్మకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే, ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారి ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించటం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి, ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి, నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు, నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. గణేష్ గారు, పవన్ కళ్యాణ్ రాకపోతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అసలు ఎక్కడెక్కడ నీరాజనం పలికారు మీకు తెలుసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మంత్రి మాత్రం దీని మీద వ్యాఖ్యానాలు చేశారు. మీరేమంటారు? నేను రాజకీయాలు మాట్లాడను సార్. రాజకీయాలు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆయన వల్లే నేను ఇట్లున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఇది రాజకీయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఆ బాబుని చూశారు కాబట్టి అది నా దృష్టికి రావటం, నా హృదయం చెల్లించడం రాయింది. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను. ఆ బాబు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.